దేవ మిథునని వాళ్ళ పుట్టింట్లో దించి వచ్చి అక్కడ ఒంటరిగా బండి ఆపి ఆలోచిస్తూ ఉంటాడు. అలా దేవ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మిథున అక్కడికి వచ్చి ప్రత్యక్షమైనట్లుగా కనిపిస్తుంది. ఇక మిథున రావటంతో దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి మిథున అక్కడ ఉండదు. ఉండకపోయేసరికి అయినా ఏంటిది, తనని నేను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ ఇలా కనిపిస్తుంది ఏంటి నా దగ్గర అని చెప్పి అంటూ ఉంటాడు. అలా మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ మిథున ప్రత్యక్షమైనట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి మిథున లేకుండా వెళ్ళిపోతుంది. అది చూసి దేవ అయితే ఏంటిది, ఇది నన్ను ఎక్కడ కూడా వదిలేలా లేదే, తను నన్ను దెయ్యంలా పట్టి పీడిస్తుందేంటి, అసలు నేను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశాను కదా, మళ్ళీ మళ్ళీ నాకెందుకు గుర్తుకు వస్తుంది, నాకు అసలు గుర్తుకు రాకూడదు బాబోయ్, అసలు తన గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది, తన పీడ వదిలించుకున్నాను, ఇక మీద తన గురించి ఆలోచించకూడదు అని చెప్పి దేవ అనుకుంటూ ఉంటాడు. అలా ఉన్నా సరే తనకి మళ్ళీ మళ్ళీ మిథున గుర్తు వస్తూ మిథున ఎదురు పడుతూ తన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. దాంతో దేవ అయితే సతమతం అవుతూ ఉంటాడు. అలా దేవాని మిథున పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇంతలో మిథున వాళ్ళ పుట్టింటి దగ్గర ఉండి ఏం మాట్లాడకుండా, ఏమీ తాగకుండా, ఏమీ తినకుండా అలా తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ మిథున కోసం ఎన్నెన్నో వంటలు చేస్తుంది. అయినా సరే మిథున అవేవి ముట్టుకోకుండా దేవ వచ్చి తీసుకువెళ్తాడని వాళ్ళ పుట్టింటి దగ్గర మిథున ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే దేవ వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను ఇక్కడి నుండి కదలని చెప్పి మిథున అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.